నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభూమి శ్రేయస్సు పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, శాసనసభ్యులు గుండు శంకర్, ఎన్ ఈశ్వరరావులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ రోజు జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం చాలా తెలుసుకోవాల్సింది ఉందని అన్నారు. దేశం కోసం లడాక్ లో ప్రాణాలర్పించిన, అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసుల అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఈ రోజు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే పోలీసు పాత్ర చాలా కీలకమని అన్నారు. విధి నిర్వహణలో చాలా కష్టాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో పోలీస్ వ్యవస్థ ఒకటైతే మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీలు వివేకానంద, రాజశేఖర్, శేషాద్రి, ప్రసాద్, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనందరికి కూడా తెలుసు, దేశ భద్రత గురించి లడాఖ్లో 21 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అసువుల బారిన సందర్భంలో ఆ రోజును మనం పురస్కరించుకొని పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థ లేకపోతే సమాజమే లేదనేది నా భావన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేశ భద్రతలో కూడా పోలీసు ఉండాలి, దేశ అభివృద్ధిలో కూడా పోలీసు ఉండాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా సరే లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే పరిపూర్ణంగా ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. అందులో పోలీసు యొక్క పాత్ర చాలా అమోఘమని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అయితే చాలా కష్టాలున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేశంలో పోలీస్ వ్యవస్థ అంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ అనేది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే రోజులు మనం చూశాం. మన వ్యవస్థను చూసి మిగతా రాష్ట్రాల్లో, దేశాల్లో అమలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి రాష్ట్ర పౌరుడిగా నేను గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా పోలీసులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు శాంతి భద్రతలు అనేవి ఉండేవి కాదు. కమ్యూనల్ వైలెన్సెస్ విపరీతంగా ఉండేవి, నక్సలైట్స్ విపరీతంగా ఉండేవాళ్ళు, రౌడీలు, గూండాలు, ప్రాంతీయ విభేదాలతో విపరీతమైనటువంటి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మీరందరూ అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కనపడకుండా చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అందిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజు, డిఆర్డీఏపీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ముందుగా నేటికి పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని,
అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ బియాండ్ SLA రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కారం తీరు ఉండాలని అన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో DPO K భారతీ సౌజన్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ B మీనాక్షి, జిల్లా ఉద్యానాధికారి RV ప్రసాదరావు, BC కార్పొరేషన్ ED గడ్డమ్మ, ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, డోమా PD సుధాకర్ రావు, DCHS డాక్టర్ కళ్యాణబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మూలపేట పోర్టు నిర్మాణ పనులను సోమవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2025 జూన్ 12 నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పోర్టు ప్రారంభిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూలపేట పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలు వృద్ధి చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలను నివారించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ కార్యక్రమం. ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని కొనసాగించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉండాలి. అది అమలు చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఎంత నష్టపోయామో మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని అప్పచెప్పింది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో 74% పూర్తి చేసిన విషయం మీకు, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి, మండలం నుంచి బస్సులు వేసి రైతాంగానికి తీసుకెళ్లి చూపించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేశారు. ఉన్న కాంట్రాక్ట్ను మార్చేశారు. ఈలోగా వర్షాలు వచ్చి మొత్తం గోదావరిలో కలిసే పరిస్థితి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. అంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ అధినేత తప్పు చేస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో పోలవరం ప్రాజెక్టు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బు. ఆ డబ్బుని కస్టోడియన్గా ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప సొంత జాగీరులాగా పనిచేస్తే ఇటువంటి నష్టాలన్నీ జరుగుతాయనడానికి పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. అయితే భావనపాడు పేరు మార్చి మూలపేటకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలాగా కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడము, ప్రాజెక్టులను ఆపు చేయడము చేస్తే దీని మీద ఎంతో కొంత ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినటువంటి డబ్బు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. ఈ డబ్బు మళ్ళీ వృధాగా గంగపాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి అంగీకరించే వ్యక్తి కాదు. ఆ పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ కొనసాగించాలని, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పోలాకి మండలం చెల్లాయి వలస పంచాయతీ జడూరు గాతల వలసలో ఈరోజు పల్లె పండుగ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాతల వలస R&B రోడ్ నుండి కుమ్మరపేట గ్రామం వరకు సీసీ రోడ్ నిర్మాణానికి 25 లక్షల రూపాయలతో, అలాగే జాడూరు గాతల వలస R&B రోడ్డు నుండి చింతలవానిపేట గ్రామం వరకు 60 లక్షల రూపాయలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం కోసమే పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైడి భీమవరం జడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చెన్నకుమార్కు అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి కంటి చూపు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఈరోజు గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. తన కొడుకు కంటి చూపు కోల్పోవడానికి ఉపాధ్యాయుడు కారకుడని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ హెచ్ఎం కూడా ఉపాధ్యాయుడు పక్షాన మాట్లాడుతున్నారని, ఇంకా కంటి చూపు వస్తుందని ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని వాపోయారు. హెచ్ఎంను అక్కడ నుంచి బదిలీ చేయాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రజాప్రతినిధులకు, మంత్రికి కూడా వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. వారితో పాటు సవాయన బహుజన హక్కుల సమాఖ్య సభ్యులు వెంకటరమణ, విద్యార్థి బంధువులు తదితరులు ఉన్నారు. సత్సాయిబాబా అవతార దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభను కనబరిచిన 9వ తరగతి విద్యార్థులు సిద్దిక, అవీష్ గాంధీలకు తొలి విడతగా 34,000 రూపాయలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ చేతుల మీదుగా చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస మండలం రామకృష్ణాపురంలోని శ్రీ సత్సాయి విద్యా విహార్ విద్యా సంస్థలో ఈరోజు సత్సాయి అవతార ప్రకటన దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9వ క్లాస్ పేద బాలిక విద్యార్థులకు భవిష్య చదువు నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమాజంలో ఉన్నవారు లేనివారితో తనకున్న ఆర్థిక స్థితిని, జ్ఞాన విజ్ఞానాలను పంచాలని, సమాజహితంగా ప్రతి వ్యక్తి జీవన విధానం కొనసాగించాలని అదే సత్సాయి అవతార సందేశమని అన్నారు. సత్సాయి అవతార దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో సత్సాయి విద్యా విహార్ చైర్మన్ ఎం రామేశ్వరరావు, ప్రిన్సిపల్ బి ప్రీతి చౌదరి, వైస్ ప్రిన్సిపల్ మురళి, టీచర్లు, విద్యార్థులు హాజరయ్యారు. యుఎస్ఏకి చెందిన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నుంచి ప్రపంచవ్యాప్తంగా పాల్గొని వరల్డ్ రికార్డు సాధించిన 5 వ్యక్తుల్లో డాక్టర్ మంతిన వాసుదేవాచారి ఉండటం జిల్లాకు ఎంతో గర్వకారణమని వివిధ రంగాల ప్రముఖులు ఆయనని కొనియాడారు. గజల్స్ గాయకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, కవి, రచయిత డాక్టర్ మంతిన వాసుదేవాచారిని నగరంలోని జీటీ రోడ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం రాత్రి వివిధ రంగాల ప్రముఖులు సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడంతో పాటు 46 పురస్కారాలు అందుకున్న వాసుదేవాచారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాధించడం చారిత్రాత్మక పరిణామమని జేసీఐ సెనేటర్, రోటరీ లైన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధి నటుకుల మోహన్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, కె రమణమూర్తి, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, ఎలక్ట్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, డిప్యూటీ గవర్నర్ సంజీవరావు, మీడియా జేఏసీ నేతలు కొంక్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు అన్నారు. వివిధ రంగాలకు వాసుదేవాచారి అందించిన సేవలను వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, సూర్యారావు, దేవిప్రసాద్, సంతోష్, ఉమామహేశ్వరరావు, రమేష్, పిడి రమణమూర్తిలు ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసుదేవాచారి మాట్లాడుతూ సమాజంలో తాను వివిధ రంగాల్లో ఎదుగుదలకు వివిధ సంస్థల ప్రతినిధులు అందించిన ప్రోత్సాహం మరువరానిదని అన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు వాసుదేవాచారిని సత్కరించారు. ప్రకృతి వ్యవసాయం రైతు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పెంకి గౌరీశ్వరరావుకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకిచ్చే గౌరవించే రైతు నేస్తం పురస్కారాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గన్నవరంలోని ఆత్మకూరులో అందజేశారు. భారతీ ట్రస్ట్లో మెమెంటో సర్టిఫికేట్ అందజేసి ఘనంగా గౌరీశ్వరరావు మాస్టర్ను సత్కరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ వారు స్వర్గీయ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట ఈ అవార్డును అంకితభావంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందజేసి గౌరవిస్తున్నారు. గౌరీశ్వరరావు గత 10 ఏళ్లుగా విజయనగరం జిల్లా వంగర మండలం కే కొత్తవలస గ్రామ పరిధిలో 2 ఎకరాల మాగాణి భూమిలో దేశవాళీ వరిధాన్యం, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలు పండిస్తున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలలో జీలుగులు కట్టెలతో పాటు పెసలు, మినుములు, జొన్నలు, ఉలవలు, కందులు వంటి పలు రకాల పంటలు వేసి పంట ఫలితాలను తీసిన అనంతరం మిగిలిన పంటలు కలయి దున్నుతున్నారు. వచ్చే ఏడాది నుండి విస్తీర్ణం పెంచి నాణ్యత గల పంటలు పండిస్తానని రైతు గౌరీశ్వరరావు తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 25వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రాంగణంలో మినీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఉరిటి సాయి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగ మేళాలో మోడలైజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్ పాలిమాలివ్, అపోలో టైర్స్ వంటి 4 బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని, అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని, కావున అర్హత కలిగిన నిరుద్యోగులతో వారి విద్యార్హత పత్రాల నకలు, ఆధార్ కార్డ్ నకలు,
3 బయోడేటా పత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7095731303 అలాగే 8317652552లకు సంప్రదించాలని కోరారు. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కాలుష్యం, పొగమంచుతో వాయు నాణ్యత సూచి చాలా పేలవమైన స్థాయికి పడిపోయింది. సోమవారం ఉదయం 8 గంటలకు సమయానికి AQI 349గా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. దీంతో ప్రజలు తీవ్రమైన శ్వాస సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజధానిలోని షకూర్పూర్ పరిసర ప్రాంతాల్లో AQI 346 చేరినట్లు CPCB తెలిపింది. ఇండియా గేట్ సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో AQI 309గా నమోదవగా సఫ్దర్జంగ్లో AQI 307గా నమోదైంది. మరోవైపు నదిలో కాలుష్య స్థాయిలు పెరిగిపోవడంతో యమునా నదిపై విషపూరిత నురగు ప్రవహిస్తుంది. దీంతో సమీప ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. DSC 2024 పరీక్ష ఉచిత కోచింగ్కు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ITDAPO C. యశ్వంత్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొని గిరిజన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని PO కోరారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర సెంటర్లో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందించబడును అని తెలిపారు. అభ్యర్థులు జన్మభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికకు అందే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు SP P. శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు SP P. శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ఈ నెల 22 నుండి 24 వరకు RIE మైసూరులో జరగనున్న NCERT నూతన పాఠ్యపుస్తకాల తయారీకి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొచ్చెర్ల రణస్థలం మండలంలో పనిచేస్తున్న సిక్కోలు ఉపాధ్యాయుడు B. రాజేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన ఇదివరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తక తయారీలో యునెస్కో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రాథమిక విద్యా బోధనా విధానాలపై కూడా పాల్గొన్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా విద్యాశాఖాధికారి సదాశివుని తిరుమల చైతన్య, ఉప విద్యాశాఖాధికారి R. విజయకుమారి, రణస్థలం మండలం విద్యాశాఖాధికారులు A. త్రినాథరావు, B. లావణ్య, పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. విద్యార్థులు సమాజహిత అంశాలపై జ్ఞానం పెంపొందించుకోవాలని, చదరంగం క్రీడను మనసు పెట్టి ఆడటం వలన తెలివితేటలు పెరుగుతాయని వినియోగదారుల ప్రొటెక్షన్ రైట్ జిల్లా అధ్యక్షులు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గంజి R. ఎజ్రా అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్ నగర్ నర్సెస్ కాలనీలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో ఆదివారం చిన్నారులతో సండే చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వివిధ ప్రాంతాల్లోని చిన్నారులు పాల్గొని 5 రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీలలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంజి R. ఎజ్రా ఆయన సతీమణి నవోదయ విద్యాలయం ఉపాధ్యాయుని అనిరోజ్ మాట్లాడుతూ చదరంగం క్రీడా మేధావులు క్రీడ అని, ఇలాంటి క్రీడల్లో జిల్లా చిన్నారులు పాల్గొని చెస్ను నేర్చుకోవడం, పోటీలలో రాణిస్తుండడం, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ సంస్థ 191 చెస్ టోర్నీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గంజి R. ఎజ్రా దంపతులు చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి దుర్గా ట్యూషన్ సెంటర్ ప్రిన్సిపల్ K. ఉమారాణి, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ చెస్ కోచ్లు బైరి చిన్నారావు, K. సాయి నిరంజన్ సింగ్, సీనియర్ చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పోషణ విషయానికి వస్తే మిలెట్స్ ఎప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిలెట్లలో ఫాక్స్ స్టైల్స్ మిలెట్స్ ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు అండు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాల్లోనూ మిలెట్ను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ మిలెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా
ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలతో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి కూడా. మెదడు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోనే కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కూడా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.